మోతీలాల్ ఒస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ MOFS ఇది జెప్టోలో 400 crores ఇన్వెస్ట్ చేసింది. 400 కోట్లు జెప్టోలో ఇన్వెస్ట్ చేసింది. డీటెయిల్స్ చూద్దాం. మోతీలాల్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు జెప్టోలో 7.54 crore సిసిపిఎస్ అంటే కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ 7.4 crore కొన్నారు 400 కోట్లు పెట్టి. అయితే జెప్టో 2024లో FY 2024లో 4,455 crore టర్న్ ఓవర్ చేసింది. FY 2023లో 2,024 crore టర్న్ ఓవర్ చేసింది, విచ్ ఇస్ అన్ ఇంక్రీజ్, డబుల్ అయింది దగ్గర దాని టర్న్ ఓవర్. అదే FY 2022లో 140 crore ఉంది, అంటే 22లో 140, 23లో 24లో 4,454. సో చాలా సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఆఫ్ టర్న్ ఓవర్ అయితే ఉంది. సో ఇది అన్ని క్యాలిక్యులేట్ చేసుకునే ఉంటారు MOFSL వాళ్ళు, మోతీలాల్ వాళ్ళు. అయితే వీళ్ళు మోతీలాల్ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ట్రాన్సాక్షన్ అనేది రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ కాదు, ఇట్ హాస్ బిన్ ఎగ్జిక్యూటెడ్ అట్ ఆర్మ్స్ లెంగ్త్ అంటున్నారు. అయితే ఆల్రెడీ మోతీలాల్ వాళ్ళు ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డరే జెప్టోలో, ఇది కొత్తగా న్యూ ఎంట్రీ కాదు. ఆల్రెడీ జెప్టోలో వీళ్ళకి 48,720 సిసిపిఎస్ ఉన్నాయి. కొత్తగా 7.54 crore కొన్నారు. రౌండింగ్ అరౌండ్ ఇప్పుడు 8 crores ఉన్నట్టు వీళ్ళకి. అయితే మోతీలాల్ వాళ్ళు ఏమన్నారంటే వీళ్ళ ట్రెజరీ బుక్ లో ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది లాంగ్ టర్మ్ గ్రోత్ కింద చూస్తున్నారు, అండ్ ఈ ట్రాన్సాక్షన్ అనేది 15 days లో టోటల్ గా కంప్లీట్ అవ్వనుంది అని చెప్తున్నారు. రెవెన్యూ చూసుకుంటే కనుక ఈ క్వార్టర్ రెవెన్యూ అనేది 18% సిగ్నిఫికెంట్ గా ఇంక్రీజ్ అయింది, 2,737 crore. పాస్ట్ క్వార్టర్ లో చూసుకుంటే కనుక 2,314 crore ఉంది. ఈ క్వార్టర్ లో 18% ఇంక్రీజ్ అయింది అని చెప్తున్నారు వీళ్ళు. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ చూస్తే కనుక నెట్ ప్రాఫిట్ అనేది 32% ఇంక్రీజ్ అయింది, దగ్గర 1,162 crore కి అని వీళ్ళ రెవెన్యూస్ చెప్తున్నాయి జెప్టో వాళ్ళే. అయితే మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళ చూస్తే కనుక వాళ్ళ బిజినెస్ అనేది 64% ఇంక్రీజ్ ఉంది. వాళ్ళ బిజినెస్ అనేది, వీళ్ళది ఫైనాన్షియల్ సర్వీసెస్ కదా, వీళ్ళ AUM అసెట్ అండర్ మేనేజ్మెంట్ ఉంటుంది కదా, అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఉంటుంది కదా, వీళ్ళ AUM అనేది 64% ఇంక్రీజ్ ఉంది అని చెప్తున్నారు. అండ్ వీళ్ళ సిప్స్ కూడా దగ్గర 78% ఇంక్రీజ్ ఉంది. వీళ్ళ దగ్గర సిప్స్ చేస్తూ ఉంటారు కదా, వీళ్ళ మ్యూచువల్ ఫండ్స్ కానీ వీళ్ళ స్టాక్స్ కానీ ఇవన్నీ కలిపి వీళ్ళ బేసికలీ మ్యూచువల్ ఫండ్స్ AUM కదా, దాంట్లో 78% ఇంక్రీజ్ ఉంది అని చెప్పి మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళ పోర్ట్ఫోలియో చూస్తే ఇలా ఉంది. సో వీళ్ళు మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు జెప్టోలో చూస్తున్నారు. జెప్టో అనేది ఫ్రంట్ లైన్ మార్కెట్ లో లేకపోయినా మనం ఇన్వెస్ట్ చేయడానికి యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ద కంపెనీస్ విచ్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ సచ్ కంపెనీస్. ఇప్పుడు మోతీలాల్ ఒస్వాల్ లో చూసుకుంటే కనుక మోతీలాల్ ఒస్వాల్ ఎంత పర్సెంటేజ్ జెప్టోలో చేస్తుందో, మనము ఒక స్టాక్ ఆఫ్ మోతీలాల్ ఒస్వాల్ కొంటే అంత పర్సెంటేజ్ మనము జెప్టోలో కూడా ఉన్నట్టు. జెప్టో పడిందంటే మోతీలాల్ ఒస్వాల్ కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా. సో అలా అనమాట. సో ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు దిస్ యూ కెన్ బై దిస్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ సమ్ అదర్ కంపెనీస్. ఇప్పుడు రిలయన్స్ ఉంది, జియో దాని పార్టే. జియో రిలయన్స్ స్టాక్ కొనలేకపోతున్నారు. జియో స్టాక్ 6% రిలయన్స్ లో 6% ఉంది. సో జియో కొన్నాము అంటే రిలయన్స్ లో కొంత పార్ట్ మనం కొన్నట్టే, ఇలా అనమాట ఇవన్నీ కూడా. బట్ జియో ఇస్ అ చైల్డ్ ఆఫ్ రిలయన్స్ అనుకోండి. ఇలా ఇలా ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ ఉంటాయి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ విల్ ఇన్వెస్ట్ ఇన్ సెవరల్ అదర్ కంపెనీస్ అనమాట. ఇప్పుడు బెర్క్షైర్ ఉంది, ఆయనది కొంటే మనం యాపిల్ లో కానీ ఇట్లా గూగుల్లో కానీ ఇలా డిఫరెంట్ మెయిన్ కంపెనీస్ లో కొన్నట్టు. ఆయన ఒక స్టాక్ ఉంటే, ఆయన ఒక స్టాకే 55 కోట్లు ఎంత ఉంటది, అక్కడ చూస్తే కొన్ని థౌజండ్స్ ఆఫ్ డాలర్స్ అనమాట. వెన్ యూ ఆర్ ఇన్వెస్టింగ్ ఇలాంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చూడండి, సో దట్ యూ కెన్ ఇన్వెస్ట్ వైజ్లీ, సో దట్ రిస్క్ అనేది తక్కువ ఉంటుంది మనకి.